హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ యూజువల్‌గానే సేమ్‌గా బిహేవ్ చేస్తాయండి. అండ్ దట్ టూ ఈ మధ్యలో ఏంటంటంటే ప్రీవియస్ డే ఎలా బిహేవ్ చేసిందో నెక్స్ట్ డే కూడా అదే బిహేవియర్ చేస్తుంది. ఐ మీన్ నేనిక్కడ చూపిస్తాను ఒకసారి క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ అంతా ఒక బిగ్ క్యాండిల్ వేసేసి డౌన్ సైడ్ ఇచ్చేసిన తర్వాత కాస్త కన్సాలిడేషన్ చేసి అరౌండ్ 2:00 టైములో కన్సాలిడేషన్‌ని బ్రేకౌట్ చేసి మళ్ళీ ఎయిదర్ ఈ ప్రీవియస్ హై వరకు ఇస్తుంది. లేదంటే డే హై వరకు ఆల్మోస్ట్ డే హై వరకైతే రీచ్ అయిపోతుంది. ఇదొక్క రోజయింది. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ ఎక్కడైతే క్లోజింగ్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే ఫ్లాట్ ఓపెనింగ్ లేదంటే అట్‌లీస్ట్ ఈ క్యాండిల్ బిలో అయినా ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి ఫస్ట్ క్యాండిల్‌లోనే మూవ్‌మెంట్ జరిగిన తర్వాత కాస్త కన్సాలిడేషన్ చేసి ఈ కన్సాలిడేషన్ హై బ్రేక్ అయిన తర్వాత డైరెక్ట్‌లీ డే హై వరకైతే టార్గెట్ ఇస్తుంది. ఇక్కడ చూడండి ఇది 12:00 ఇచ్చింది. అండ్ తర్వాత కన్సాలిడేషన్ చేసి మళ్ళీ ఇక్కడే క్లోజింగ్ అయితే ఇచ్చింది. ఇది సెకండ్ డే. అండ్ ఇది థర్డ్ డే చూడండి. అంటే కంటిన్యూషన్‌గా ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నట్టు చెప్తున్నాను. సో, నెక్స్ట్ డే వచ్చేసి అరౌండ్ ఈ క్యాండిల్ టైంలోనే అంటే ఈ జోన్‌లో ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్‌లోనే మనకు ఒక మూవ్‌మెంట్ ఇచ్చేసిన తర్వాత ప్యూర్ కన్సాలిడేషన్ చేసి ఈ కన్సాలిడేషన్ హై బ్రేక్ అయిన తర్వాత మనకి మళ్ళీ ఈ నెక్స్ట్ హై ఎక్కడైతే ప్రీవియస్ డే హై ఉందో అక్కడ వరకి ఇచ్చేసింది టార్గెట్. నెక్స్ట్ డే ఐ మీన్ మండే మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాము. ఇక్కడైతే 2 డేస్ బిగ్ క్యాండిల్స్ వచ్చాయి. బట్ మనము ఫ్రైడే క్లోజింగ్ చూస్తే అంత పెద్ద క్యాండిల్ ఏం రాలేదు. జస్ట్ 10-12 పాయింట్స్ క్యాండిల్ అయితే వచ్చింది. సో, నెక్స్ట్ డే అంటే ఐ మీన్ మండే ఓపెనింగ్ ఎక్కడ అవుతుంది? సేమ్ ఇలా బిహేవ్ చేస్తుందా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ మనకు బిగ్ క్యాండిల్ గనక వేసేది ఉంటే బిగ్ క్యాండిల్ దాన్ని వదిలేసి దాని లోలో ఎలా అంటే ఇక్కడ ఇన్ కేస్ మనకు క్యాండిల్ ఇక్కడ గనక ఓపెన్ అయిందనుకోండి బిగ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఇదంతా వీలైతే క్యాప్చర్ చేసుకోవడానికి చూడండి. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టేసుకొని. లేదు అంటే ఈ లోలో కాస్త కన్సాలిడేషన్ చేసి లిక్విడిటీ ఇలా గ్రాబ్ అయ్యే వరకు చూసుకోండి. ఐ మీన్ మల్టిపుల్ సపోర్ట్స్ ఫార్మ్ అయ్యే వరకు చూసుకోండి. ఎప్పుడైతే ప్రీవియస్ జోన్ క్రాస్ అయిందో అప్పుడు మనము ఎంట్రీ అనేది లాంగ్ సైడ్‌కి ప్లాన్ చేసుకోవచ్చు. టిల్ డే హై. ఒకవేళ సేమ్ బిహేవియర్ వచ్చిందనుకోండి అలా. లేదు అంటే ఇంకొక సెటప్ ఏంటి అంటే ఇక్కడ మనకు అరౌండ్ 12థ్ ఆగస్ట్ 12:00 నుండి ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ అవుతూ వస్తుంది. అది గనక బ్రేక్ డౌన్ అయిపోయిందనుకోండి డౌన్ సైడ్ ఈ లెవెల్ వచ్చేసి 24,320. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్‌లో ఆపర్చునిటీ కోసం చూసుకోండి. మల్టిపుల్ ఈ ట్రెండ్ లైన్ అనుకోవచ్చు. లేదంటే ఇక్కడ సపోర్ట్ లాగా కూడా ఉందండి. ఈ సపోర్ట్ బ్రేక్ డౌన్. సో, 2 ఉన్నాయి ఛాన్సెస్. ఇన్ కేస్ ఈ ట్రెండ్ లైన్ ఆర్ ఈ సపోర్ట్ 2 లెవెల్స్ సేమ్ 24,300 పెట్టుకోవడం బెటర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ 320. సో, అది గనక బ్రేక్ డౌన్ అయ్యేదుంటే మళ్ళీ మనకు ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 24,000 ఎగ్జాక్ట్‌లీ మనం దీనిలో మార్క్ చేసుకోవాలంటే జస్ట్ ఎ మినిట్. 24,266 ఇక్కడ వరకి మనకు వచ్చే స్కోప్ ఉంటుంది డౌన్ సైడ్‌కి. సో, అలా ప్లాన్ చేసుకోవడం బెటర్. అండ్ అప్ సైడ్ కూడా ఒక ట్రెండ్ లైన్ వస్తుందండి. అది కూడా చూపిస్తాను. సెట్ చేద్దాము. చూడండి. ఇది కూడా ఆల్మోస్ట్ ఇది మనం ఇక్కడ అనుకున్నాం కదా! డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అని ఇక్కడ. ఇక్కడ కూడా ఇది బ్రేక్ డౌన్ చేసేసి మళ్ళీ అదే ఫార్మాట్ అయితే వస్తుంది. అదే ఫార్మాట్ వస్తుంది చూడండి. ఇక్కడ.
సో ఇది బ్రేక్అవుట్ అయిపోయింది. నేను ఇది జూమ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం అన్నట్టుగా చూసుకున్నది ఉంటే ఇది డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోయింది అండ్ రీటెస్ట్ కూడా వచ్చింది. 66 ఫస్ట్ వన్, నెక్స్ట్ 200, నెక్స్ట్ 160, ఓన్లీ బిలో 24,300. 300 ఓకే. 300 డౌన్ సైడ్ బ్రేక్ అయ్యేది ఉంటేనే మనము ఈ లెవెల్స్కి వెళ్ళొచ్చు. 266, 200 అండ్ 160. అండ్ అగైన్ 400 బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే 440, 480, 520 అండ్ 600 ఇవన్నీ వచ్చే స్కోప్ ఉంటుంది. సో సెన్సెక్స్ లో చూసుకునేది ఉంటే ఎవ్రీ డే బయింగ్ ప్రెజర్ అయితే క్లియర్ గా కనిపిస్తుందండి ఇందులో. సో ఇక్కడ ఏంటి అంటే అకార్డింగ్ టు డే టైం ఫ్రేమ్ మనము ఈ రేంజ్ క్రాస్ అయితేనే వెళ్ళొచ్చు ఫర్ అప్ సైడ్, అంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఫామ్ అవుతుంది అనేది ఇండికేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అరౌండ్ 77,600 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఫామ్ అవుతుంది. అండ్ మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే 78,100 పైనే వెళ్తే బాగుంటుంది ఫర్ బులిష్నెస్. బి బులిష్ ఓన్లీ ఆఫ్టర్ 78,100. నెక్స్ట్ టార్గెట్స్ ఏమవుతాయి అంటే 78,300, 78,600 అండ్ డైరెక్ట్లీ వీ కెన్ గెట్ 79,000. ఈ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే 77,800 మనము డౌన్ సైడ్ కోసం చూసుకోవచ్చు. బట్ ఓన్లీ ఆఫ్టర్ ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్ ఇన్ 15 minutes. ఇలా బిగ్ వస్తే వెళ్ళడానికి కష్టము, ట్రాప్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా అయింది చూడండి. సో క్యాండిల్ క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్, అంటే ఫుల్ బాడీ క్లోజింగ్ ఇలా రావాలి. అప్పుడే మనకు ప్రాపర్ డైరెక్షన్ అనేది పొజిషనల్ ట్రేడ్ లో కన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే. సో 77,800 బిలో మనకు ఒక క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు యూ క్యాన్ గో ఫర్ డౌన్ సైడ్ పొజిషనల్ ట్రేడ్ 77,600 అండ్ 77,400 అండ్ లాస్ట్ వన్ 77,000 వచ్చే స్కోప్. ఇంకేమైనా లెవెల్స్ చేంజ్ అయ్యేది ఉంటే నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేయడానికి షూర్గా ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.